చాలు, పొద్దు పొడిచిందంటే చాలు, అరే భాయ్ ఎక్ చాయ్ లా రే. ఇది ఇరానీ హోటల్లో డైలీ పరేషాని. కడక్ చాయ్ కావాల్సిందే, చాయ్ తో పాటు టై బిస్కెట్, చాయ్లో ముంచాల్సిందే, కడుపులో పడాల్సిందే. డామెట్, సోమవారం కథ అడ్డం తిరిగింది. చాయ్కెళ్లినోడు చావు కూరల్లో చిక్కుకున్నాడు. సిటీ లైట్ హోటల్ బేకమేడల్లా కుప్పకూలింది. ఆర్తనాదాలు మిన్నంటిపోయాయి. గుండె బరువైపోయింది. దీనికి కారకులెవరు? అధికారుల నిర్లక్ష్యమా, లేక నేతలు వేలు పెట్టడమా, లేక ఇద్దరిది జుగాడ్ విడదీయని బంధమా? We'll discuss that in the debate. Coming back in just 2 minutes. Here are the top 10 headlines. City Light blows out, 13 dead. కూలిన భవనం, బతుకు శిథిలం, కుప్ప కూలిన సిటీ లైట్ హోటల్. కూలిన బతుకులు, నీలమట్టమైన సిటీ లైట్ హోటల్, లష్కర్ ఉలికిపాటు. కుప్ప కూలిన సిటీ లైట్, 13 మంది సజీవ సమాధి. సికింద్రాబాద్ లో ఘోర విషాదం, కూలిన భవనం, రాలిన బతుకులు. సిటీ లైట్ చావు చీకట్లు, కళ్లు మూసుకున్న కార్పొరేషన్. మృత్యు సౌధం. ఫైసలా కదం, తుది నిర్ణయం 10 రోజుల్లో. నిర్ణయం కఠినంగా ఉంటుంది. 3 నివేదికలు రాగానే తెలంగాణపై తేల్చేస్తాం దిగ్విజయ్. బంగారం ఓ ఝంజాటం, తాకట్టుతో తంటాలు, గోల్డ్ లోన్లు, పీకల మీద కత్తులు. చివరిగా కోడల్ని వేధించిన కేసు, మాజీ మంత్రి శంకర్రావు అరెస్టు, స్పృహ తప్పడంతో ఆసుపత్రికి తరలింపు. అధికారులు నోటీసులు ఇస్తాడు, కిందోడు కోర్టుకు బొమ్మంటాడు, స్టే తెచ్చుకుంటారు, ముసుగేస్తారు, పని లాగిస్తారు. ఆ తరువాత క్విడ్ ప్రో కో గప్చిప్గా సాగిపోతుంది. మళ్లీ సమస్య తలెత్తితే గాని కథా కవామేషు అడ్డం తిరగదు. బహుపరాగ్ బల్దియా. సిటీ లైట్, డార్క్ లైఫ్, కొంప ముంచిన హలీం బట్టీలు, రాష్ట్రపతి రోడ్డులో రాలిన జీవాలు, చాయ్కెళ్లి చావు కూరల్లో కూలీలు. ఘటనా స్థలం గందరగోళం. వారం మొదటి రోజే రాష్ట్ర రాజధానిలో పెను విషాదం నెలకొంది. సరిగ్గా కళ్లు తెరుస్తున్న సమయంలో 6:19 లష్కర్ లోని అనునిత్యం రద్దీగా ఉండే గాస్మండి ప్రాంతంలోని సిటీ లైట్ హోటల్ భవనం బేకమేడల్లా కుప్పకూలింది. 11 మందిని పొట్టన పెట్టుకుంది. మరో 37 మందిని ఆసుపత్రి పాలు చేసింది. గాయపడిన వారిలో 6 ప్రాణాల కోసం మృత్యువుతో పోరాడుతున్నారు. రోజు రద్దీగా ఉండే ఈ హోటల్ ఇరానీ చాయ్, బేకరీ, బిర్యానీ, రంజాన్ లో హలీం కు పెట్టింది పేరు. భవనం పురాతనం కావడమే కారణమంటూ అధికారులు చేతులు దులుపుకున్నారు. నాయకులు ఒక్కరొక్కరుగా క్యూ కట్టారు. ప్రభుత్వం బల్దియాపై దుమ్మెత్తి పోశారు, జారుకున్నారు. స్పందించిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 7.5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారిని ఆపద్బంధు కింద కుటుంబాలు కోరిన ఆసుపత్రులకు తరలించాలంటూ హుకుం జారీ చేసింది. సమస్యల్లా ప్రమాదపు అంచుల్లో ఉన్న భవనాలను గుర్తించిన అధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేకపోయారు? కేసులు కోర్టుల చుట్టూ గింగిర్లు కొట్టడమే కారణమా, లేక అధికారుల బాధ్యతా రాహిత్యమే ఇందుకు నిదర్శనమా? సింగపూర్, మలేషియాల నగరాన్ని తీర్చిదిద్దుతామన్న జిహెచ్ఎంసీ ఇంతవరకు రూపొందించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ చర్యలేంటి? నియమ నిబంధనలు తుంగలో తొక్కి భవనాలు ఆకాశానికి ఎగిసిపడుతున్న నిస్సహాయ పరిస్థితుల్లో బల్దియా కూరుకుపోయిందా? ఇదో ఎత్తైతే మరి అగ్ని ప్రమాదాలు జరగకుండా, చెరువులు ఆక్రమించకుండా బల్దియా చేపట్టిన చర్యలేంటి? బహుపరాగ్ బల్దియా. బహుపరాగ్ బల్దియా ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో లెఫ్ట్ టు రైట్ మాజీ మేయర్,
జిహెచ్ఎంసీ కార్పొరేటర్ కార్తికారెడ్డి గారు, వారి పక్కన బిల్డర్ జాయింట్ సెక్రటరీ క్రీడాయి హైదరాబాద్ చాప్టర్ తరఫున చెరుకు రామచంద్రారెడ్డి గారు, కింద బీజేపీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ బంగారి ప్రకాష్ గారు, వారి పక్కన తెలుగుదేశం కార్పొరేటర్ అత్తులూరి విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. ముగ్గురు కార్పొరేటర్లు, ఒక బిల్డరు, న్యాయవాది కాసా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ లైన్ లో జాయిన్ అవుతారు. అమ్మా, మీ ముగ్గురికి అడిగేదల్లా ఒక్కసారి గుండె మీద చేయండి. కేవలం కిరణ్ సార్దే బాధ్యత, మొత్తం నగర మేయర్లది ఎవరిది బాధ్యత లేదంటారు. అత్తులూరి విజయలక్ష్మి గారు. ఇక్కడ నిన్న జరిగిన సంఘటనలో తప్పకుండా మా పాత్ర కూడా ఉంటుందని నేను మనసా వాచా కర్మణ చెప్తున్నానండి. చనిపోయిన మృతులకి నివాళులర్పిస్తూ వాళ్ళ కుటుంబాలు ధైర్యం కోల్పోకుండా ఉండాలని కోరుకుంటూ క్షతగాత్రులకు కూడా మేము సానుభూతిని చేస్తున్నాము. మేము కూడా పార్ట్స్ ఆఫ్ జిహెచ్ఎంసీ కాబట్టి మా పాత్ర కూడా ఇందులో ఉంటుంది అని తప్పకుండా ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ బంగారు ప్రకాష్ గారు మీరేమంటారు? తప్పకుండా ప్రతి కార్పొరేటర్ కానీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో ఖచ్చితంగా బాధ్యత ఉంది. కారణం ఎందుకంటే ఈ రోజు జరుగుతున్న పరిణామం చాలా బాధాకరం. అసలు నగరంలో ఇంత స్థాయిలో చనిపోయినటువంటి దాఖలాలు ఈ మధ్యలో ఇదే అనుకుంటా. అంటే గోడలు ఏదైతే బిల్డింగ్స్ కూలిపోయిన తర్వాత, కానీ ఒకటి ఇక్కడ జరగాల్సి చూస్తే ఆ బిల్డింగ్ చూస్తే బిల్డింగ్ మాత్రం కొరప్షన్, చుట్టుపక్కల ఉన్న గోడలు ఇప్పటికీ ఉన్నాయి. అందరిది బాధ్యత, అందరిది బాధ్యత. కార్తికారెడ్డి గారు ఒప్పుకుంటారా ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రతిపక్షాలు మా బాధ్యత కూడా అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ బాధ్యత అంటూ ఒప్పుకుంటారా లేదా? ఈరోజు ఏదైతే ఇష్యూ నిన్న జరిగిన దుర్ఘటన ఉందో ఆ దుర్ఘటన చాలా బాధాకరం. ఎందుకంటే సామాన్య మానవులకు చేరుకున్న ఏదైతే సిటీ లైట్ హోటల్ ఉందో ప్రతిరోజు నిత్యం భారీ రద్దీ ఉన్న ప్లేస్ అది. ఈరోజు చూసినట్లయితే ఆ సంఘటన జరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకుని దాన్ని డిమాలిష్ చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈ రోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వ బాధ్యతను ఒప్పుకుంటారా లేదా? అందరి నగర మేయర్లు మా బాధ్యత కూడా ఉంది అంటూ వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ బాధ్యత అంటూ ఒప్పుకుంటారా లేదా? తప్పకుండా జిహెచ్ఎంసీ. ఓకే, ఫైన్. నౌ లెట్స్ ఓపెన్ అప్ ద డిబేట్. అత్తులూరి విజయలక్ష్మి గారు, శుక్రవారం ఫిబ్రవరి 5 నారాయణగూడలో బిల్డింగ్ కొలాప్స్ అయింది. 2:30 ప్రాంతంలో పక్కనే స్కూల్ ఉంది. 13 మంది చనిపోయారు, 6 మంది ఇంజర్డ్ అయ్యారు. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు. ఆ రోజు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం ఫిబ్రవరి 25, 2012 మోండా మార్కెట్ లో బిల్డింగ్ కొలాప్స్ అయింది. 3:30 గంటల ప్రాంతానికి 3 చనిపోయారు. పంజాబ్ హోటల్ అండ్ బార్ రెస్టారెంట్ అంటూ ఆ రోజు కూలిపోయింది. 1869 ఆ రోజు కోత్వాలే బల్దియా అంటూ సిటీ పోలీస్ కమిషనర్ మొత్తం బాధ్యతలు నిర్వహించేవాడు. దాని తర్వాత వేరే వేరే మున్సిపాలిటీలన్నీ తీసుకొచ్చారు. మున్సిపాలిటీలు కాస్త కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్ అంటూ సికింద్రాబాద్ హైదరాబాద్ అయింది. సికింద్రాబాద్ హైదరాబాద్ కాస్త 16 ఏప్రిల్ 2007లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అంటూ 12 మున్సిపాలిటీలని రంగారెడ్డి, మెదక్ డిస్టిక్ కూడా కలిపి ఒక జిహెచ్ఎంసీ అంటూ తీసుకొచ్చారు. ఫైన్. నా స్టాండింగ్ కమిటీలో 3 ఉన్నారు. మీది బాధ్యత, ఒప్పుకున్నారు బాధ్యత. ఇంతవరకు చేపట్టిన చర్యలేంటి? అత్తులూరి విజయలక్ష్మి గారు. ఇక్కడ నాయకత్వంతో పాటు మానవత్వం కూడా ఉండాలండి పాలకులకి. తప్పకుండా మా బాధ్యత కూడా ఉంటుంది. కానీ ప్రతిపక్షాలుగా మా బాధ్యత ఎంత, అధికారంలో ఉన్న పాలకుల బాధ్యత ఎంత? ఈ రోజు నాయకులు చెప్తూ ఉన్నారు, ప్రభుత్వ పాలకులు చెప్తూ ఉన్నారు జిహెచ్ఎంసీదే పూర్తి బాధ్యత అంటున్నారు. జిహెచ్ఎంసీ తన బాధ్యతలను మర్చిపోతే, నెగ్లెక్ట్ గా ప్రవర్తిస్తే, నిర్లక్ష్యం చేస్తే అల్టిమేట్ గా ఎవరు దాని మీద పర్యవేక్షణ ఉండాలి? గవర్నమెంటే కదా, ప్రభుత్వమే కదా, అధికారంలో ఉన్న పాలకులే చేయాలి. కాబట్టి తప్పకుండా ఇది ప్రభుత్వ వైఫల్యం అండి. విజయలక్ష్మి గారు, ఐ విల్ నాట్ హెసిటేట్ ఇన్ సేయింగ్ ఇట్స్ అ రింగ్. బిల్డర్లు, కార్పొరేటర్లు, దాని తర్వాత యజమానులు, దాని తర్వాత మొత్తం రింగ్. బిల్డర్ విల్ గో టు ది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. హీ విల్ ఆయన లంచం తీసుకుంటాడు. లంచం తీసుకున్న తర్వాత దానికి అత్తులూరి విజయలక్ష్మి గారు దాని తర్వాత వాళ్ళకి ఓకే కట్టుకోండి అంటూ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అడ్డంగా కట్టుకున్నా దాన్ని ఇంతవరకు మీరు దాన్ని పట్టించుకోరు. మొత్తం స్టాండింగ్ కమిటీలో చేస్తున్నది. దీనికి మూలము రాజకీయ అవినీతి. అవినీతి దీనికి పెట్టుబడి అని నేను అంటాను.
ప్రతి వాళ్ళు 80 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ అయితే జీహెచ్ఎంసీ దగ్గర రికార్డ్స్ లేవా? ఈ బిల్డింగ్ పై పూతలతో మోసపుచ్చుతూ ఉంటే ఏం చేస్తున్నారు? కూల్చే బిల్డింగ్ లో ఈ బిల్డింగ్ లేదు అంటున్నారు. అంటే జీహెచ్ఎంసీ ఎంత గుడ్డిగా ప్రవర్తిస్తుందో ఆలోచించండి. ఇక్కడ లాలూచి పడిపోతున్నారు. అది మేకప్ చేయగానే వాళ్ళ చేతిలో పైసలు పడగానే ఆ బిల్డింగ్ సర్టిఫై చేస్తున్నారు. ఇదంతా తప్పకుండా జీహెచ్ఎంసీ వైఫల్యం. జీహెచ్ఎంసీ వైఫల్యం చెందటం వల్ల ఆ వైఫల్యాన్ని సరిచేయవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది అని మేము అంటున్నాము. ఎందుకంటే పాలకుల చేతుల్లోనే ఈ రోజున రెగ్యులేటరీ అథారిటీ ఒకటి ఉంది. ఆ అధికారాలన్నీ అక్కడ కేంద్రీకృతమై ఉండి మేమేమీ చేయలేని పరిస్థితుల్లో ఏ చర్చ సాగకుండా ఈ రోజున కౌన్సిల్ జరుగుతూ ఉన్నాయి. అంటే 80 years బిల్డింగ్ అంటే 30 years కి 50 years కి చెక్ చేయవలసిన బిల్డింగ్ ని 80 సంవత్సరాల బిల్డింగ్ వాళ్ళ దగ్గర రికార్డుల్లో లేదు అంటే ఏమనాలి? ఇక్కడ డబ్బులు చేతులు జరుగుతున్నాయి. విజయలక్ష్మి గారు, ముంబై అనే నగరంలో 30 ఏళ్లు ఒక భవనం దాటితే ఆ భవనం సొంతగా ఆ యజమాని బిల్డర్ ఉన్నారు, 3 సంస్థ నుంచి ఆయన కూడా అడుగుతాను, వాళ్ళు ప్రభుత్వానికి ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకుని ప్రభుత్వానికి సమర్పించాలి. ఇంతవరకు కార్పొరేషన్ లో 3 కార్పొరేటర్లు 3 ప్రధాన పార్టీలు ముగ్గురిని అడుగుతున్నాను, ఎంత మంది దగ్గర నుంచి ఆ విధంగా నిజంగా మీరు సర్టిఫికేట్ తీసుకుంటున్నారు? ప్రకాష్ గారు, మీరు చెప్పినట్టుగా హైదరాబాద్ లో జరగడం లేదు. నిన్ననే కమిషనర్ గారు చెప్పడం ఏంటంటే ముంబై తరహాలో మేము బిల్డింగ్ రెగ్యులేటరీ దాన్ని తయారు చేస్తున్నామని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా కమిషనర్ గారు స్టేట్మెంట్ కే పరిమితం అవుతున్నారు కానీ పరిమితం కావడం లేదు. ఫస్ట్ మేము ఆయన పరిమితం అవుతున్నారు కదా, ఆయన నోటీసులు ఇవ్వగానే వీళ్ళు కూల్చడానికి వెళ్తే మొత్తం నాయకులందరూ జెండాలు పట్టుకొని వస్తారు. ఇది వాస్తవమా కదా? ఇది వాస్తవం కదా? అయ్యప్ప సొసైటీలో జరిగిందండి. టేక్ దట్ కేస్. అక్కడ జరుగుతుంది ఏంటంటే అయ్యప్ప సొసైటీ ఒక సామాన్య ప్రజలు కట్టుకున్నట్టు కావు ఇండ్లవి, కానీ బిల్డర్లు పెద్ద కాంప్లెక్స్ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఆ రోజు నేను రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నాను. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ బిల్డింగ్లంటూ తొలగించాలి అంటూ ఆయన ఉత్తర్వు జారీ చేసినా గానీ దాని తర్వాత కట్టడాలు సాగాయి. దాని తర్వాత 700 మంది పోలీసులు అక్కడ గుమిగూడారు. దాని తర్వాత నాయకులందరూ జెండా తీసుకొచ్చి ఆపాలంటూ ప్రజా పోరాటాన్ని చేస్తున్నాడు. వాస్తవంగా కాదా? బిల్డింగ్లు ఎందుకున్నాయి? అక్కడ ఒక బిల్డింగ్ కూలగొడతారు, పక్కన బిల్డింగ్ కూలగొట్టరు. అది అబ్జెక్షన్ వస్తుంది. అక్కడ మొత్తం ఎందుకు కూలగొట్టలేదు? ఇప్పుడు కూడా ఎందుకున్నాయి? అది జవాబు చెప్పాల్సింది అధికారులు. జిహెచ్ఎంసీ కమిషనర్ అధికారం ఉంది. నాట్ జస్ట్ జిహెచ్ఎంసీ అధికారులైనా కానీ ఉన్న 1.5 crore బడ్జెట్ కాస్త ఈ రోజు 2000 ప్రకాష్ గారు 1.5 crore బడ్జెట్ కాస్త ఈ రోజు 2500 కోట్లకు ఏకబాకి అయినా గానీ అదే పరిస్థితి. ఇది వాస్తవమా కాదా? బండా కార్తికారెడ్డి గారు, ఈ రోజు ఏదైతే దుస్థితి జరిగిందో దానికోసం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది. స్థానిక పొలిటికల్ సపోర్ట్ ఉండకుండా ఉన్నట్లయితే తప్పకుండా డిమాలిషింగ్ జరగడం జరుగుతుంది. గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి జరుగుతుంది. కార్తికారెడ్డి గారు, విత్ ఆల్ రెస్పెక్ట్ యూ, ఇంతవరకు 5565 కేసులు కోర్టులో నానుతున్నాయి. దాదాపు 1500 కేసులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాయి. దాదాపు 4000 కేసులు కింది కోర్టులో నానుతున్నాయి. అయినా మార్చి 26, 2012 ఆ రోజు సమీర్ శర్మ గారు కమిషనర్ ఉన్నారు. ఆయన కమిషనర్ గారు ఏమన్నారు? జియో 86 ఏదైతే బిల్డింగ్ రూల్స్ కింద ఇచ్చారో మాకు మున్సిపల్ ట్రైబ్యునల్ అథారిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేయండి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తే ఈ కేసులను త్వరితగతిన మేము పూర్తి చేయగలమన్నారు. ఇంతవరకు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? ఈ రోజు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. మన సీఎం గారు ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారు హైదరాబాద్ మీద, మోస్ట్ ఇంపార్టెంట్ గా మన క్యాపిటల్ మీద. ఎందుకంటే 100 days ప్రోగ్రామ్ టేకప్ చేసిండ్రు. 100 days ప్రోగ్రామ్ లో డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారు. అదే విధంగా నిన్న జరిగిన దుర్ఘటన కూడా చూసినట్లయితే నివేదిక ఏమన్నారు? జిహెచ్ఎంసీ బల్దియా పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమం కూడా అంటే మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలని సీఎం గారు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కార్తికారెడ్డి గారు, క్వశ్చన్ ఈస్
ఒకవేళ సమస్య తలెత్తితే గాని ఆగమేఘాల మీద నాయకులందరూ వెళ్ళారు. నాయకులు పోవాల్సిన అవసరమే లేదు. నేను ఐ వాజ్ దేర్ ఇన్ ద మార్నింగ్. నాయకులందరూ రావడం వల్ల, అన్ని పార్టీల నాయకులు వాళ్ళందరూ రావడం వల్ల మొత్తం సహాచర్యంలో ఎన్నో లోపాలు జరిగాయి. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డీటెయిల్స్. ఆగస్టు 6, 2011 జస్టిస్ ఎన్వి రమణ ఆ రోజు ఏ విధంగా గైడ్ లైన్స్ ఉండాలంటూ తీర్పు చెప్తూ, you are collecting taxes and it is your duty to build up your infrastructure. You should feel ashamed of yourselves to search for excuses at the last minute అంటూ ఇది 2011లో జస్టిస్ ఎన్వి రమణ ఆ రోజు తీర్పు చెప్తారన్నమాట. ఈ మాట వాస్తవమా కాదా? బండా కార్తీక్ గారు. సో ఎందుకు వాళ్ళు అడిగారల్లా ఒకటే ఒకటి అడిగారు, అయ్యా 5,625 కేసులు కోర్టులో నానుతున్నాయి. ప్రతిసారి స్టే తెచ్చుకొని స్టే వెకేట్ చేయడానికే మేము ఎన్నో తంటాలు పడుతున్నాము. మా దగ్గరలో వకీళ్లు లేరు. మీరు ఏదైతే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉందో ఆ విధంగా మున్సిపల్ కేసెస్ ట్రైబ్యునల్ అంటూ ఒకటి ఏర్పాటు చేయమన్నారు. 86 జియో మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ కింద తీసుకురామన్నారు. ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? ఒకవేళ ఏర్పాటు చేస్తే ఇలాంటి కేసులన్నీ తక్షణమే మనం ఏదో ఒక సమాధానం వెతికే వాళ్ళం కదా. కార్తిక్ రెడ్డి గారు. తప్పకుండా అంటే ప్రభుత్వ దృష్టికి నేను ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది తప్పకుండా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఇలాంటిది ఏర్పాటు చేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. కార్తీక రెడ్డి గారు మేయర్ గా ఉన్నారండి. జడ్జిమెంట్ వచ్చినప్పుడు దాదాపుగా ఆవిడే ఉన్నారు మేయర్. అంటే ఈ రోజు కూడా జీహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వ వైఫల్యం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ జరిగినప్పుడు మాత్రం సీఎం గారు ఆగ్రహం వ్యక్తం చేశారు, సానుభూతి తెలియపరిచారు. ఇక ముందు జరగవు. ఈ సంవత్సరంలో ఇది 4వ 5వ ఈ సంఘటన. ఇంతకు ముందు తీసుకోలేదు. కోర్టులు చెప్పినప్పటికీ కూడా పెడచెవిని పెడుతున్నారు. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత స్పష్టంగా ఉందో మీరు గమనించండి. ఇక్కడ కార్తీక్ రెడ్డి గారు మేయర్ గా ఉన్నారు. ఈ మేయర్ పదవిని కూడా వాటాల వారీగా అదేంటి మేయర్ గా పదవులు పంచుకుంటున్నారు. 2 సంవత్సరాలు ఆవిడ, 2 సంవత్సరాలు ఇంకొకళ్ళు, వస్తున్నాడు. స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అంతా ఏం చేస్తున్నారు? అదేనండి వీళ్ళంతా కూడా కమిషనర్ గారిలో అధికారాలన్నీ ఉన్నాయి. ఆయన స్పందించకపోవటం ఒక మెయిన్. ఆయన స్పందించకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరు? అల్టిమేట్ గా ప్రభుత్వమే కదా. ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయింది అనేది మనం స్పష్టంగా చెప్తాం. ప్రభుత్వం తన విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించడంలో అటల్ ఫ్లాప్ అంతే. ఈ విషయంలో ఎంత నెగ్లిజెన్సీ ఉందో మీరు ఆలోచించండి. తప్పకుండా ఖండించాల్సిందే. రాజకీయాలు కాదు, పార్టీలకు అతీతంగా ఎగ్జాక్ట్లీ మీరు మాట్లాడగలమ్మా. మీరు లగాతారా మీరే మాట్లాడితే చర్చ ఏముంటదిగా. అదే ఇక్కడ నేను అనేది ఏంటంటే రాజకీయాలకు పక్క పెట్టి జరుగుతున్న తప్పిదం ఎక్కడ, దీన్ని ఎట్లా సరిదిద్దాలి, రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు కాకుండా చేయాలనేది డౌన్ బ్యారింగ్ అఫీషియల్ అండ్ అఫీషియల్స్ అందరూ రాజకీయ నాయకులు అందరూ అధికారులైనా ఏం చేస్తారు. ఒక్క నిమిషం టైం ఏంటి సార్, నేను చెప్తాను. ఇప్పుడు ఒక బిల్డరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఆ బిల్డర్ కు డిపార్ట్మెంట్ వాళ్ళు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ పట్టుకెళ్లి కోర్టులో వేస్తాడు. కోర్టులో వేస్తే మా స్టాండింగ్ కౌన్సిల్ చెప్పేది ఎవరు? కరెక్ట్ కరెక్ట్. అయితే ఇక్కడ జరుగుతుంది ఇంకో పరిణామం ఏంటంటే మనం గమనించాల్సింది, స్టాండింగ్ కౌన్సిల్ ఉంటుంది. అంటే అడ్వకేట్స్ సంబంధించిన జిహెచ్ఎంసీ సంబంధించిన అడ్వకేట్స్ వాళ్ళగా నోటీస్ కాపీ సర్వ్ చేస్తారు. సర్వ్ చేశాక కోర్టుకి వెళ్లకుండా, వాదించకుండా, అప్పీల్ చేయకుండా వన్ సైడ్ గా వాళ్ళు బిల్డర్ తరఫున కానీ ఇల్లు ఏదైతే నోటీస్ అందుకున్నటువంటి వ్యక్తుల తరఫున అడ్వకేట్ గారు మొత్తం వన్ సైడ్ వాదించడం వల్ల స్టే వస్తుంది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు స్టాండింగ్ కౌన్సిల్ ఎందుకు నిలదీయారు? వాళ్ళకి మనం పేమెంట్ ఇస్తున్నాము, వాళ్ళు పెద్ద పెద్ద నాయకుల నుంచి రికమెండ్ తీసుకొని స్టాండింగ్ కౌన్సిల్ లో వస్తున్నారు. వాళ్ళు తప్పిదం వల్ల దాని మీద కూడా ఆ రోజు ఆ స్టాండింగ్ కౌన్సిల్ మీద కూడా జస్టిస్ ఎన్వి రమణ మళ్ళీ చెప్తున్నాను, ఆగస్టు 6, 2011లో తీర్పు చెప్తూ వీ విల్ బి డూయింగ్ దిస్ రాదర్ రిలక్టెంట్లీ because it is an executive function and we are not here to monitor as to how you are going to do your daily routine. రోజువారీగా ఏ విధంగా మీరు మీ పనులు చేస్తాం మేము సూచించడం లేదు. మీరు ఏదైతే పటిష్టమైన విధానం తీసుకురావాలో ఆ విధానం తీసుకురాలేదు అంటూ ఆ రోజు ఆయన తలంటి న్యాయంగా కానీ ఇంతవరకు చర్యలే లేవు. స్టాండింగ్ కౌన్సిల్ మార్చాలి ఇమీడియట్ గా. ఒక నోటీస్ కు అతను ఇంప్లీట్ కాకపోతే మనకి ఎందుకుండి అతను జరపండి, లేదా ట్రిబ్యునల్ తీసుకురండి. ట్రిబ్యునల్ లో కొత్త గొప్ప మనకు అధికారం
కాసా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ లోపం జరుగుతుందంటారు? నమస్కారం. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ యాక్ట్ అనేది చాలా సమగ్రంగా ఉంది. జిహెచ్ఎంసీ యాక్ట్ చాలా సమగ్రంగా ఉంది. ఇందులో ఇప్పుడు కొత్తగా తీసుకురావాల్సిన చట్టాలు కానీ ఏం అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు కరెక్ట్ గా అమలు చేయగలిగితే అదే సరిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ ఆల్రెడీ జరిగిన దాంట్లో మోడిఫికేషన్ చేయవలసిన అవసరం వస్తే దానికి ఇన్స్పెక్షన్ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ కన్స్ట్రక్షన్ జరిగే సమయంలో మళ్ళీ మధ్యలో ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉండాలి. అట్లా ఇక్కడ చూస్తే ఇప్పుడు పేపర్ న్యూస్ బట్టి చూస్తే ఇక్కడ ఏదో మళ్ళీ కన్స్ట్రక్షన్ మళ్ళీ జరుగుతూ ఉన్నట్టుంది. మధ్యలో కూడా కొన్ని షట్టర్స్ పెట్టడము, ఉన్నటువంటి గోడలను కూల్చి మధ్యలో షట్టర్స్ పెట్టడము, తర్వాత పైన మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ లో కొన్ని ఈ పట్టీలు పెడుతున్నట్టుగా, ఈ రంజాన్ సీజన్ కాబట్టి పట్టీలు కూడా పెడుతున్నట్టుగా అర్థం అవుతుంది. ఒకటి మోపడం వల్ల కాసా జగన్మోహన్ రెడ్డి గారు 1 సెకండ్. సమస్యల్లా ఎక్కడుంది? సమస్యల్లా అధికారులతోనే ఉంది, నాయకులతోనే ఉంది. నవీన్ మిట్టల్, స్పెషల్ కమిషనర్ జిహెచ్ఎంసీ, ఆయన ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ the department was aware of staff who advise owners on how to approach courts. కోర్టులకి ఏ విధంగా వెళ్లాలంటూ సూచిస్తారు. ఆఫ్టర్ రిసీవింగ్ నోటీసెస్ పర్టైనింగ్ టు అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్, ఏదైతే ఈ విధంగా అక్రమంగా కట్టుతున్నారో వాళ్ళకి నోటీసులు రాగానే కింది స్థాయి ఉద్యోగులే వాళ్ళకి ఏ విధంగా కోర్టుకు వెళ్లాలంటూ వాళ్ళు సూచిస్తారంటూ స్వయాన జిహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్ గారు ఒప్పుకోవడం జరిగింది 2006లో. 1 సెకండ్ కాసా, అవి ఈ విధంగా ఇది మాత్రం కొంచెం కరెక్ట్ గానే ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ డిమాలిషన్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, డిమాలిషన్ కంటే ముందు ఈ బిల్డింగ్ సరిగా లేదు, దీన్ని కూల్చాలా, డేంజరస్ ప్రిమైసెస్ ఎప్పుడైనా కూల్చేదానికి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ గా డిమాలిషన్ నోటీస్ ఇవ్వడం కానీ, లేకపోతే అసలు ఈ డిమాలిషన్ నోటీస్ కూడా లేకుండా అక్కడికి పోయి కూల్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా నటించడం కానీ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఏమైతుందంటే, మాకు ఇంతవరకు నోటీస్ కూడా ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండా ఇట్లా కూల్చడానికి వీలు లేదు, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అని చెప్పేసి కోర్టుకెళ్ళడం, తెచ్చుకోవడం చాలా ఈజీ అవుతుంది. అంటే వీళ్ళు ఒక స్కీమ్ ప్రకారం కూల్చే ఉద్దేశం లేకుండా జస్ట్ కూల్చుతున్నామని తమ డ్యూటీ తాను చేస్తున్నట్టుగా నటించి చేతులు కొనుక్కోవడం కోసం నోటీస్ ఇవ్వకుండా ముందెళ్ళి ఆ పని చేయడం మొదలు పెడతారు. దాని మీద స్టే ఇస్తుంది. కాబట్టి వీళ్ళు ఒక బిల్డింగ్ ని కూల్చాలి అనుకున్నప్పుడు ముందుగానే ఈ బిల్డింగ్ పరిస్థితి ఇన్స్పెక్షన్ చేస్తే అది పరిస్థితి సరిగా లేనప్పుడు నోటీసు వాళ్ళకి ఇచ్చి దానికి సమాధానం చెప్పి అవసరమైతే రిపేర్లు చేయించి, రిపేర్లు చేసి పరిస్థితి లేకపోతే దాన్ని కూల్చేయాలని చెప్పేసి నోటీస్ తర్వాత మాత్రం చూస్తే ఇదే అవసరం. 1 సెకండ్. 2012 మార్చ్ 2006 2012లో మార్చ్ 2 2012 కాలంలో జిహెచ్ఎంసీ కమిషనర్ సమీర్ శర్మ గారు ఏదైతే న్యూ బిల్డింగ్ రూల్స్ జియో 86 ఇచ్చారో దాంట్లో ఈ ట్రైబ్యునల్ ఒకటి ఏర్పాటు చేసినట్టయితే 5625 కేసులు ఏదైతే హైకోర్టులో నానుతున్నాయో అవన్నీ ట్రైబ్యునల్ కు ఒకవేళ బదిలీ చేసినట్టయితే త్వరితగతిన మనం ఒక సమాధానం వెతకొచ్చు అంటూ ఆ రోజు చెప్పారు. ఒకవేళ అలాంటి ట్రైబ్యునలే ఏర్పాటు చేసినట్టయితే ఈ రోజు ఈ మొత్తం అన్ని ఏదైతే కేసులు ఉన్నాయో అవన్నీ త్వరితగతిన మనం పరిష్కరించవచ్చు అంటారా? 2012లో చేసినటువంటి సజెషన్లోనే ఒక చట్టం తీసుకురావడము, కోర్టును ఏర్పాటు చేయడము, ఆ కోర్టు కేసులు పరిష్కరించడం, ఇది ఈ చిన్న కారణం చూపుతూ మనం తప్పించుకోవడానికి లేదు. ఇది ఒక అంటే ఈ క్రమంలో ఇది ఒక తీసుకోవాల్సినటువంటి చర్య అని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లో కొన్ని పురాతనమైన బిల్డింగ్స్ కొన్ని ఎప్పుడు కూల్చాలా, కూలిపోయే స్థితిలో కూడా కూల్చలేని పరిస్థితి కోర్టుల కారణంగా ఉందంటే దాన్ని తొందరగా తీసుకోవాల్సిన చర్యల కోసం సపరేట్ ఈ ట్రిబ్యునల్స్ కానీ కోర్ట్స్ కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి అయితే ఉన్నటువంటి చట్టాలను కూడా పూర్తిగా ఉపయోగించకపోవడం కారణం చేతనే ఇటువంటి ఓకే ఫైన్. కాసా జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ఓకే, ఇక మీ మాటకి వస్తాం. రామచంద్రారెడ్డి గారు, ఎక్కడ లోపం జరుగుతుంది? బిల్డర్లు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు కుమ్మక్ అవ్వడం వల్లనే ఇలాంటి పరిస్థితి దాపురిస్తున్నట్టు. ఒకటి, ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఫస్ట్ చనిపోయిన వాళ్ళకు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. బట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఇంతసేపు డిస్కషన్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 24 hours గడిచింది. బట్ ఇంతవరకు అంటే పాయింట్ యాక్చువల్గా ఎక్కడ ప్రాబ్లం జరిగింది అనేది డిస్కషన్ చేయకుండా
అది మాలోనే ఉంది. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ జరిగింది మాత్రం దీంట్లో బిల్డర్స్ ఫాల్ట్ గానీ అట్లాంటిది ఏం జరగలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది 65 years old బిల్డింగ్, 72 years old. Okay, anyway, we are least bothered about how many years old. Okay, that is more than 50 years old building. కాబట్టి ఇది జరగడానికి ఏంటంటే దీని టెక్నికల్ యాక్చువల్ గా ప్రాబ్లం ఉంది. దీన్ని ఐడెంటిఫై చేసిండ్రా 50 years old అనేది మన దగ్గర సిస్టమ్ నడవడం లేదు. అయితే ఒకటి బీపీఎస్ వచ్చినప్పుడు ఈ స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ తీసుకున్నారు. మరి అంటే అది కూడా 85 కంటే ముందున్న బిల్డింగ్స్ ను తీసుకోలేదు. అంటే వాళ్ళ బీపీఎస్ అవసరం లేదని చెప్పారు. యాక్చువల్ గా ఏంటంటే మోర్ దెన్ 50 years బిల్డింగ్స్ ను స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవడం ఎవ్రీ ఇయర్ అట్లా చేసినప్పుడు ప్రాబ్లం కాదు. సో బిల్డర్స్ బాధ్యత లేదంటారా? బిల్డర్స్ బాధ్యత అంటే ఇప్పుడు ఈ విషయంలోనే లేదు మన దగ్గర. ఇప్పుడు మన దగ్గర కన్స్ట్రక్షన్ జనరల్లీ దిస్ ఇస్ నాట్ ఎ కేస్. ఇప్పుడు మిగతా ఇంకా 372 బిల్డింగ్లు ఉన్నాయంటున్నారు. దాంట్లో ఆల్మోస్ట్ అబౌట్ ఇంకొక 57 ఎవరికైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళకి నోటీసెస్ జారీ చేశామంటున్నారు. బిల్డర్స్ ఎక్కడ బాధ్యత లేదంటారా? ఈ ఇష్యూలో లేదు 100%. ఎందుకంటే ఈ ఇష్యూలో లేదు. జనరల్ గా బిల్డర్స్ బాధ్యత ఉందా లేదా? బిల్డర్స్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, కార్పొరేటర్లు కుమ్మక్కయ్యారా లేదా? స్పష్టం చేయలేదు. అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు బిల్డర్స్ ఆర్ వెరీ క్లీన్. ఓన్లీ ద డర్ట్ ఈస్ ఆన్ కార్పొరేటర్స్ అండ్ ద డర్ట్ ఈస్ ఆన్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్. డెఫినెట్ గా 86 జీవో వచ్చిన తర్వాత మా దగ్గర అనొద్దు, కార్పొరేటర్స్ అనొద్దు. మీరు అందరినీ తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కార్తికా రెడ్డి గారు అందరినీ తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషమేనండి. కార్పొరేటర్స్, రాజకీయ నాయకులు అడ్డుపడితే అఫీషియల్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ విచక్షణాధికారాలు ప్రక్కన పెట్టవలసిన ఉందా లేదా? లేనప్పుడు ఆయన కమిషనర్ గా ఎందుకు? ప్రతి వాళ్ళు వాళ్ళకి అనుబంధం ఉంటుంది. ఓట్లు వేసి విజయలక్ష్మి గారు దాడికి దిగద్దు ప్లీజ్. ఇక్కడ దాడికి దిగినా నేను ఎదుర్కోగలను. వన్ సెకండ్ మీరు దాడికి దిగినా నేను ఎదుర్కోగలను. సీమా మీరు ప్రభుత్వంలో ఉన్నారు. రోడ్లు వైడన్ చేసినప్పుడు ఓకే ఇక్కడ నుంచి మీరు జాగా ఇచ్చారు, పైకి పెంచుకోమని అన్నారు. నారాయణగూడలో జరిగిందేంటి? ఆ రోజు పక్క స్కూల్లో 1+1 బిల్డింగ్ పర్మిషన్ ఉంది. 1+2 ఆయన 50 గజాలు రోడ్డుకి ఇచ్చాడు. దాని తర్వాత ఆకాశానికి పైకి ఎగిరాడు. దాని తర్వాత పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వలేకున్నా దాన్ని కట్టారు. 3 అంతస్తులు కట్టేంత వరకు ఎవడు పట్టించుకోలేదు. పక్కకు స్కూల్ ఉంది. దేవుడి దయ వల్ల ఆ 2.5 ప్రాంతాలకు ఏదైతే యాక్సిడెంట్ అయిందో ఆ స్కూల్ మీద పడలేదు. లేదంటే మొత్తం పిల్లలందరూ ఆదమయ్యేటోళ్ళు. ఈ రోజు పర్మిషన్ లేని బిల్డింగ్ ఎవరు ప్రాంతంతో కట్టారు? అది ఎస్ స్టాండింగ్ కౌన్సిల్. మీరు సమాధానం చెప్పాలి. మేము చెప్పినా అధికారులు వాళ్ళ ధర్మం నిర్వర్తించాలా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలా లేదా? అంటే మీరు రాజకీయ నాయకులకు తల ఉంచుతున్నారా? April 2, 2011 GHMC wanted to raise 32 structures in Ayyappa Society in Madhapur. 700 మంది పోలీసులు తీసుకొచ్చారు. దాని తర్వాత అందరూ అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తే మేము కట్టమని చెప్పారు. దాని తర్వాత వాళ్ళు 100 బిల్డింగ్లు కట్టారు. ఆ విధంగా సాగింది. జెండాలు తీసుకొచ్చి అక్కడ నిలబడి వీడిని కూర్చొద్దంటూ అడిగిందేవారు ఆ రోజు. రాజకీయ నాయకులు కాదా? అడిగితే ఆఫీసర్లు ఏం చేయాలి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి అడ్డుకుంటా ఉంటే వాళ్ళు కూల్చడానికి రెడీ అవుతే అడ్డుకున్నారు. అరెస్ట్ చేయాలి. ఇప్పుడు రమానాథ్ గారు మీరు ఇక్కడ అందరుగా ఉన్నారు. మిమ్మల్ని మేము అడ్డుకుంటాం. మీ డ్యూటీ మీరు చేయరా? చెప్పండి. మీ డ్యూటీ మరి అంతే. వాళ్ళు కూడా అలా చెయ్యాలి అంటాను నేను. చేయలేకపోవడం మీ చేతకాంతనం అంటాను నేను. జిహెచ్ఎంసీ చేతకాంతనం, ప్రభుత్వం వైఫల్యం అంటాను నేను. మేము అడ్డుకుంటాం. మా ఓటర్స్ కోసం మేము అడ్డుకుంటాం. చేయవలసిన బాధ్యత చెయ్యాలి. ఎవరైతే అధికారులు అవినీతి ఉంటారో వాళ్ళే రాజకీయ అవినీతి అధికారులు అందుకే అడిగాను. ఇట్స్ రింగ్. బిల్డర్లు చాలా నీతిమంతులు. బిల్డర్లది ఎలాంటి దాంట్లో అవినీతి లేదు. బిల్డర్లు టౌన్ ప్లానింగ్ డబ్బులు అఫీషియల్స్ కు డబ్బులు ఇవ్వరు. టౌన్ ప్లానింగ్ అఫీషియల్స్ రాజకీయ నాయకులకు డబ్బులు ఇవ్వరు. అందరూ నీతిమంతులే. జియో వచ్చిన తర్వాత ఏదైతే బిల్డర్లు అవినీతిగా కడుతున్నారు, ఏదైతే అక్రమంగా కడుతున్నారో తగ్గిపెట్టుకోవాల్సింది. అందరూ ఒప్పుకోవాల్సింది. కళ్ళ కనబడుతుంది. ఏదైతే 10% డివిజన్ వాళ్ళు
అమౌంట్ కూడా కడుతున్నారు లక్షలలో. దాని గురించి మనం ఇప్పుడు మార్టిగేజ్ అంటూ తీసుకొచ్చారు. ప్రకాష్ గారు మీరు దాడికి దిగుతున్నారు. 1 సెకండ్. కానంపేట విలేజ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ జూలై 31, 2011 జిహెచ్ఎంసీ జీవి రఘు టౌన్ ప్లానింగ్ ఆఫీషియల్ ఉండే అవన్నీ కూర్చడానికి వెళ్లారు. దాని తర్వాత కోర్టు జీవో జారీ చేసింది సెప్టెంబర్ 30, 2002 స్టే జారీ చేసి అయినా కట్టడాలు సాగినాయి. దాని తర్వాత కూర్చడానికి వెళ్తే మళ్ళీ అడ్డుకున్నది ఎవరు? రాజకీయ నాయకులు కదా. అధికారులు బేస్మెంట్ కట్టినప్పుడు వాళ్ళ అధికారులు ఏం చేస్తున్నారు? మొత్తం బిల్డింగ్ స్ట్రక్చర్ రేజ్ అయ్యేంత వరకు ఎందుకు ప్రజానాయకులు ఏం చేస్తున్నారు? స్టాండింగ్ కమిటీలు ఏం చేస్తున్నాయి? ప్రజానాయకులు ప్రతి ఒక్కరు కూడా రూల్ ప్రకారం చేయాలని అడిగినప్పుడు ఏమో రూల్ డీవియేట్ అవుతుందని అధికారులు చెప్తారు. ఇంకోటి ఈ నోటీస్ సిస్టమ్ కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అడిగినప్పుడేమో ఒక విధంగా సమాధానం చెప్తారు, రూల్ ఒప్పుకోదు, యాక్ట్ ఒప్పుకోదు అని చెప్తారు. ఏదైతే చట్టపరంగా చేయాల్సిన వాళ్ళకి బాధ్యత ఉందో వాళ్ళు చేయరు. అవినీతి అంతటికీ మూలమని నేను ఫస్టే చెప్పాను. అందరూ నీతి మంతులే. తప్పంతా రమాకాంతే ప్రశ్నలు అడగడం. ఒకటి అకార్డింగ్ టు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం 3086 చెరువులున్నాయి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో. 501 చెరువులు మొత్తం ఏదైతే ఆ ప్రాంతాల్లో మొత్తం అందరూ బిల్డర్లు ఏమన్నంటే మేము రియల్ దందాలో ఉన్నాం, మొత్తం దందాలు అడ్డుకుంటారు. వాళ్ళకి సహకరించేది రాజకీయ నాయకులు, అధికారులు. ఈ విధంగా ఉంటే ఎన్ని చెరువులు మీ నాయకుడు ఉన్నప్పుడు 1 సెకండ్ ప్రకాష్ గారు మీ నాయకుడు ఆ రోజు ఉన్నప్పుడు చెరువులను 1 సెకండ్ కాపాడాడు. నెదర్లాండ్స్ ఫండ్స్ అని తీసుకొచ్చాడు. ఉన్నది ఏదైతే మిగిలిందో అయ్యా బాబు ఎక్కడికైనా పర్లేదు ఈ రోజు గ్రౌండ్ వాటర్ లెవెల్ 0 అయింది. 600-700 ఫీట్ల దాకా బోర్ వేస్తే గానీ నీళ్లు రావు. సో వీటందరికీ బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి కదా, ప్రజానాయకులది కదా. అధికారులైనా ఏం చేస్తారు? 3086 చెరువులున్నాయి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఏరియాలో. ఎన్ని చెరువులను కాపాడారు? ముగ్గురిని అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. అందులో బతుకమ్మకుంటే వాళ్ళు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే కబ్జా అవుతుంది. అధికారులు సీఎం గారికి అడుగుతున్నాం. అధికారుల బాధ్యత అంటున్నారు, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు సార్ చెరువులలో కూడా మీకు ఉన్నాయి ఇప్పటికైనా కనీసి. ఒకటి మా అత్తులేరు విజయలక్ష్మి గారు బిల్డింగ్ రెగ్యులేషన్ అంటూ ఒకటి తీసుకొచ్చి ఏం చేశారు? అయ్యా మీరు ఇంత విడిచిపెట్టాలి, 2 ఫీట్లు ఇటు, 3 ఫీట్లు ఇటు, 6 ఫీట్లు ఇటు. నా ఎంబటి రండి మీకు చూపిస్తాను నగరంలో. దాన్ని మార్టిగేజ్ చేయాలన్నారు. ఎన్ని బిల్డింగ్లు మార్టిగేజ్ అయ్యాయి, ఎన్ని ప్లేసుల్లో డీవియేషన్ పెట్టి కట్టారో నేను మీకు చూపిస్తాను. మీరు రెడీ ఉన్నారా? అదే జరుగుతున్నది. బిల్డర్లందరూ నీతిమంతులే. యూ డోంట్ హావ్ టు వరీ అబౌట్ రమాకాంత్ గారు డిస్కషన్. ప్రతిరోజు జిహెచ్ఎంసీ అవకతవకల గురించి, కుంభకోణాల గురించి వెలుగు చూస్తుంటే కంట్రోల్ చేయవలసిన అధికారులు పైన ఉన్న కమిషనర్ గారు కానీ ఏం చేస్తున్నారు? అక్కడ జిహెచ్ఎంసీ ఫెయిల్ అయిపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? మేము ప్రతిపక్షంలో ఉన్న మాట నిజం. చర్చ జరగడానికి కౌన్సిల్ లో ఎంత సమయం ఇస్తున్నారు ప్రతిపక్షానికి? ప్రతిపక్షంలో ఉన్న బలం మీకు అర్థం కాదు. అది మీరు ఉన్న ప్రజాస్వామ్యం నిజంగా 4 పాదాల మీద పరడి వెళ్ళినప్పుడు మీరు చెప్పిన వెపన్ మా చేతిలో ఉంది. ఈ రోజున ప్రజాస్వామ్యం ప్రమాద పటంచుల్లో ఉంది. ఇక్కడ చర్చలకు తావుండదు. ఓన్లీ లావాదేవీలకు మాత్రమే. ఓన్లీ అధికారులు వాళ్ళు వీళ్ళు రాజకీయ నాయకులు లేరని నేను అనను. వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని కంట్రోల్ చేయవలసిన బాధ్యత అధికారులకు ఉన్న చట్టం ప్రకారం. ప్రజాప్రతినిధులు ఫెయిల్ అయినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? జిహెచ్ఎంసీ ఫెయిల్ అయితే జిహెచ్ఎంసీ అంటే అది ఎక్కడి నుంచో మీది నుండి ఊడిపడిన సంస్థ కాదు. 1 సెకండ్ విత్ ఆల్ రెస్పెక్ట్ యూ అత్తులూరి విజయలక్ష్మి గారు, జిహెచ్ఎంసీ అంటే అది ఏదో మీది నుంచి ఊడిపడిన సంస్థ కాదు. వాళ్ళు ఆయన పైన చిత్రగుప్తుడు ఇచ్చిన అంకెల ప్రకారం వాళ్ళు సాగరు. అదంతా నిర్వహించేది మీరు, అధికారులు, బిల్డర్లు అందరూ తోడ్పడితేనే గానీ ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయలేం. ఆ విధంగా ఉన్నప్పుడు అందరూ భాగస్వామ్యులే. బిల్డర్లు మేము నీతిమంతులం అంటామంటే చూడండి. మీరు అడిగిన క్వశ్చన్స్ నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి. మీరు ఎక్స్ప్రెస్ చేయడానికే లేదు. మీరంతా పొలిటికల్ అయిపోయింది. ఇది డిస్కషన్ రాజకీయం అయిపోయింది. ఫస్ట్ మీరు చెరువులు కబ్జా అన్నారు. చెరువులల్లో ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంతమంది ఇండిపెండెంట్ అంటే ఇప్పుడు బతుకమ్మకుంట అన్నారు. బతుకమ్మకుంట సొసైటీస్ వాళ్ళకు వచ్చింది. అది కోర్టు నుంచి సొసైటీస్ ఉన్నారు. బిల్డర్ ఎక్కడ ఉన్నాడు దాంట్లో ఇన్వాల్వ్మెంట్?
తర్వాత ఇప్పుడు చాలా చెరువులు చూడండి మీరు, అపార్ట్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, డెఫినెట్ 100% తెలుసు. మీరు ఎంత సమర్థించుకున్నా ప్రజలంతా లేదు. మీరు డీవియేషన్ గురించి మాట్లాడినరు. ఇప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ బిల్డర్స్ ఎంతమంది తీసుకుంటారు, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకున్న వాళ్ళు ఎంతమంది తీసుకుంటారు, మీరు జిహెచ్ఎంసీలో తీయండి. 99% బిల్డర్స్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ఏం చేయనన్నారు ప్రకాష్? ఒకటి రాజకీయ అతీతంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అందరు కలిసి దీన్ని ఇలా పరిణామాలు మళ్ళీ జరగకుండా ఇట్లాంటి నిన్న జరిగినటువంటి పరిణామాలు ఏం చర్య తీసుకోవాలి? పాత బిల్డింగ్ తక్షణమే కొలగొట్టేయాలి. తక్షణమే అసలు ఎలాంటి దాంట్లో రాజీ పడకుండా కోర్టు కేసు ఉంటే దాని కోర్టు అప్లై చేయండి. మన స్టాండింగ్ కౌన్సిల్ ఏం చేస్తుంది ఇమీడియట్ గా, సార్ ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇట్లా అవుతున్నాయి, ఈ 350 బిల్డింగ్లను ఇమీడియట్ కొలగొట్టాలని చెప్పండి. జడ్జి ఎందుకు ఒప్పుకోడు? ఓకే ఫైన్. అతులేని విజయలక్ష్మి అవునండి, ఇప్పుడు ప్రభుత్వ న్యాయవాది ఫెయిల్యూర్ అంటే ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? జడ్జెస్ ఇప్పుడు కోర్టుకు రిప్రజెంటేటివ్ గా ఎవరైతే ఉన్నారో ఆన్ బిహాఫ్ ఆఫ్ ప్రభుత్వం, ఆయన సరైన రిప్రజెంటేషన్ ఇవ్వటం లేదు అని అంటే అది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఆ లాయర్ని మార్చి వేరే లాయర్ని పెట్టుకుని తక్షణం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇది తప్పకుండా మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఇది అందరి పాత్ర ఉంది. కానీ మొత్తంగా చూస్తే ప్రభుత్వం ఫెయిల్యూరు ఇక్కడ, జిహెచ్ఎంసీ అట్రఫ్లాప్ ఇక్కడ. కాబట్టి దుర్నకి బయట కాదండి. ఇప్పుడు అధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి? అధికారాలు ఎవరి చేతిలో? మా చేతిలో ఉన్నాయా చెప్పండి? అధికారంలో ఉన్న పార్టీ జాగ్రత్తలో. నేనేమంటున్నాను అంటే ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారుల చేతులు తడిపితే వెళ్లిపోయే వాళ్ళు ఎవరు? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ మెడలు వంచగలరు. ప్రొవైడెడ్ యూ హ్యావ్ చిత్తశుద్ధి, మీ చేతుల్లో ఎలాంటి మరకలు లేకపోతే ఆ విధంగా చేయగలరు. ఫైన్, యూ మేడ్ యూర్ పాయింట్. బండా కార్తీక గారు, 1 సెకండ్. మా కార్తీక రెడ్డి గారు, ఇప్పటికైనా కానీ ఒక స్పెషల్ ట్రైబ్యునల్ అంటూ తీసుకొస్తారా? ముఖ్యమంత్రి ముండోడినన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించి ఆ స్పెషల్ ట్రైబ్యునల్ అంటూ అట్లీస్ట్ అది ఏర్పాటు చేయడానికి 6 నెలలు పడుతుంది. ఇప్పటికైనా కానీ ఇది ఒక మంచి ఉదాహరణ. ఆ విధంగా ఆ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి త్వరితగతిన ఈ కేసులను పరిష్కరించే విధంగా ముందుకు సాగుతారా? స్ట్రైట్ క్వశ్చన్. డెఫినెట్ గా అండి, ఎందుకంటే ట్రైబ్యునల్ అనేది చాలా ముఖ్యము. ఇప్పుడు చూసినట్లయితే ఏవైతే పెండింగ్ కేసెస్ ఉన్నాయో ఇట్లాంటి దుర్ఘటనలు జరగకుండా మరోసారి చర్యలు తీసుకుంటూ సీఎం గారు కూడా దృష్టి సాధించారు. హైదరాబాద్ జిల్లాని ఒక ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దాలని. అదేవిధంగా ఏదైతే మీరు ఇప్పుడు విజయలక్ష్మి గారు కానీ ప్రకాష్ గారు చెప్తున్నారు, కౌన్సిల్లో ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా మేము రాజకీయంగా అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేనప్పుడు కానీ ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు తీసుకునే జిహెచ్ఎంసీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చేస్తున్నాము. అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వము సీఎం గారు ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా నిన్న జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటన మరోసారి జరగకుండా ప్రభుత్వ పరంగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఈ రోజు ఇలాంటి దుర్ఘటన జరగడం చాలా దురదృష్టకరము. ఇలాంటి దురదృష్టకరమైన ఇన్సిడెంట్ జరగకుండా ప్రతి ఒక్కరి పొలిటికల్ లీడర్ కి పైన బాధ్యత ఉంది. ఎందుకంటే కార్తీక రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికైనా కానీ స్టాండింగ్ కమిటీలో అందరూ ప్రజానాయకులు ఉన్నారు. అతులూరి విజయలక్ష్మి గారు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా గానీ ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఉంది. ప్రభుత్వం మెడలు ఉంచగలరు. ఆ విధంగా పోరాటం సాగించాలి. ఆ విధంగా ఒక స్పెషల్ ట్రైబ్యునల్ అంటూ ఏర్పాటు చేయాలి. అప్పుడే గాని 5,625 కేసులు ఏదైతే హైకోర్టులో కింది కోర్టులో నానుతున్నాయో అవన్నీ స్పెషల్ ట్రైబ్యునల్ కు బదిలీ చేసి త్వరితగతిన పరిష్కరించవచ్చు. ఆ విధంగా చేస్తారా లేదా మరో సంఘటన జరిగేంత వరకు మళ్ళీ గప్చుపోతారా? వేచి చూడాల్సిందే. ఐ సీ యు టుమారో. గుడ్ డే అండ్ గుడ్ బై.